అందరికీ అలాగే ముందుగా దేవాది దేవునికి నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి మన సంఘ కాపరి దైవజనులైనటువంటి రెవరెండ్ శ్యామ్ సునీల్ గారికి, అలాగే మరి వైస్ ప్రెసిడెంట్ అయిన మరి ఎన్ ఈశ్వరరావు గారికి, అలాగే కమిటీ సభ్యులందరికీ కూడా నా యొక్క మరి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి నాకు ఇవ్వబడిన సమయంలోనే నేను ముగిస్తాను. దేవుని వాక్యాన్ని మరి కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. చదవబడిన మరి వాక్య భాగం మరి మనం చదివి ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో నా యొక్క వర్తమాన అంశం ఏంటంటే విడువని దేవుడు. విడువని దేవుడు. మనం చదివిన రీతిగా నేను ఒకసారి మరలా చదువుతున్నాను. 94వ కీర్తన 14వ వచనంలో, యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. అలాగే 28వ అధ్యాయం 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడయ్యుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. తల ఉంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంకొనైనా ప్రభా, గడిచిన దినాలు మాసాలన్నీ కూడా మీ హస్తాల కింద నన్ను మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి, ఇదిగోనైనా ఈ యొక్క 7వ మాసం చివరి దినాల్లో ప్రభా, మరి యొక్క 24వ తారీఖుని రీతిగా మీ సన్నిధిలో ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, కొనియాడటానికి మీరు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. అల్పుడను అయోగ్యుడను ఎన్నికలేని నన్ను ప్రభా మీ సిలువు చాటున మరుగు చేసుకుని ప్రభా ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడమని అడుగుతున్నాను. ఇంకోనైనా మేము చదువుబడిన లేఖన భాగంలో నుండి ప్రభా మీరు మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాడని ప్రభా మరి రాత్రికాల సమయంలో అయా మాతో మీరు ప్రభా మాట్లాడినట్టుగా ప్రభా, అయా నేను వట్టివాడిని ప్రభా, ఎన్నికలేనివాడిని ప్రభా, మీరే మీ సిలువు చాటున నన్ను మరుగు చేసుకోండి ప్రభా, నేను మరుగవ్వాలి ప్రభా, మీరు మాట్లాడమని అడుగుతున్నాను. మరి ఎందుకంటే మీ మాటలో జీవం ఉంది నాయన ప్రభా, మీ జీవం గల మాటల చేతనే మేము బ్రతకగలం కనుక మీ జీవపు వాక్కుల చేత ఈ రాత్రికాల సమయంలో మాతో మీరు మాట్లాడి ప్రభా మా ఆత్మలకు కావాల్సిన ఆహారాన్ని మీరు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ కూడా తృప్తిపరిచి మమ్మల్ని అందరినీ కూడా దీవించి మీకు మహిమకరంగా మాకందరికీ దీవెనకరంగా ఈ యొక్క ఆరాధన జరిగించి మీకే ఘనత మహిమ ప్రభావాన్ని ఆరోపిస్తూ ఈ మనవులు యేసునామములో అడిగి ప్రార్థన చేసి అతి వినయంతో బ్రతిమాలు పెట్టుకున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు విడువని దేవుడు, ఇక్కడ ప్రభు మనకు మరి వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడువను. ఆయన తన స్వాస్థ్యమును మరి విడిచిపెట్టే దేవుడు కాడు. యాకోబుతో మరి ఇక్కడ చేస్తున్న వాగ్దానం మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ మనుషులందరూ ఒకవేళ మనల్ని విడిచిపెట్టేసినా కానీ మనం ఆరాధించే ప్రభువు మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. 15వ వచనంలో, నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. అవును, మరి ఆయన మరి నన్ను నిన్ను మనల్ని ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఒకవేళ మనుషులు విడిచిపెట్టేసినా ఆయన మరి విడిచిపెట్టేసే దేవుడు కాదు. యాకోబు చరిత్ర మనందరికీ కూడా తెలుసు. మరి యాకోబు జీవితాన్ని మనం చూసినప్పుడు అతడు ఇశ్రాయేలుగా మార్చబడి ఈ రోజున మరి ఇశ్రాయేల్ దేశం మరి ఆయన పేరున మరి ఉన్నట్టుగా మనం చూడవచ్చు. యాకోబు అనగా మరి మోసగాడు లేకపోతే మడిమెను పట్టుకునేవాడని అర్థం. యాకోబు మరి తన తండ్రిని మోసం చేశాడు, అలాగే తన మరి అన్నను మోసం చేసి తన అన్నకు రావాల్సిన దీవెనను మరి తీసుకుని మరి ఆ యొక్క యాకోబు మరి ఎక్కడ తన అన్న తనను చంపేస్తాడనే భయంతో మరి ఆ యొక్క తన తల్లిదండ్రుల దగ్గర నుండి తన మేనమామ పద్దనరాములో ఉన్న మరి లాబాను దగ్గరికి మరి ప్రాణ భయంతో మరి పారిపోతూ ఉన్నాడు. మనందరికీ కూడా ఆది కాండంలో ఈ యొక్క చదివిన వాక్య భాగం
మనందరికి కూడా సుపరిచితమే. 10వ వచనం చదువుదాం. 28వ అధ్యాయం 10వ వచనం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు. ఇక్కడ మనం చూసినప్పుడు మరి యాకోబు మరి బెర్షెబాలో మరి నివాసం చేస్తున్నారు. అప్పటికి బెర్షెబా నుండి బయలుదేరి మరి అతను ప్రయాణం మరి కొనసాగిస్తూ హారాను వైపు వచ్చినప్పుడు ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకున్నాడు. బెర్షెబా అనగా సమృద్ధి. అవును, యాకోబు సమృద్ధి గల ప్రాంతంలో నుండి బయలుదేరాడు. బెర్షెబా అనగా 7 బావులని అర్థం. కానీ ఇక్కడ హారాన్ అంటే మరి నాకు తెలియదు అనే అర్థం. ఐ డోంట్ నో, నాకు తెలియదు. అవును, నిజంగా యాకోబుకి ఆ యొక్క ప్రాంతం ఏమాత్రం కూడా తెలియదు. సమృద్ధి గల ప్రాంతం నుండి బయలుదేరుతూ ఉన్నాడు. ఎందుకంటే అంతవరకు కూడా యాకోబు కష్టం అంటే ఏమీ కూడా ఎరగడు. ఎందుకంటే వాక్యంలో చూచినప్పుడు మరి సాధువై గుడారంలో నివసిస్తూ ఉన్నట్లుగా చూడవచ్చు. తన అన్న అయిన యాసావు అయితే మరి అరణ్యంలో వేటగాడిగా ఉంటూ జీవిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. కానీ యాకోబు అయితే సాధువుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటూ ఉన్నాడు. ఏ కష్టం ఎరగడు. అటువంటి సమయంలో మరి అన్నను 2 సార్లు మోసం చేయటం ద్వారా మరి మొదటిగా మరి జ్యేష్ఠత్వాన్ని మోసం చేసి తీసుకున్నాడు. రెండవదిగా తన అన్నకు రావాల్సిన దీవెనను మరి ఇదిగో అతను తీసుకున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ యొక్క మరి తల్లిదండ్రులు మరి యాకోబును మరి పంపివేశారు. ఎందుకంటే ఒకవేళ అక్కడ ఉంటే గనక యాసావు చంపివేస్తాడేమనే భయం చేత తన మేనమామైన మరి లాబాను ఇంటికి మరి సిరియాలో ఉన్న పద్దన్రామ్ అనే ఊర్లో ఉంటున్న ఆ యొక్క మేనమామ ఇంటికి బయలుదేరాడు. మరి ఒంటరిగా ఉన్నాడు, చుట్టూ చీకటి. ఎందుకంటే బయలుదేరాడు, అప్పటికే ప్రొద్దు గుంకింది. మరి ఇంకెక్కడా కూడా ఎటు కూడా వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ ఉన్నాడు. మరి ఒంటరిగా ఉన్నాడు. ఎన్ని ఆలోచనలో, అంతవరకు కూడా మరి ఏ కష్టం కూడా ఎరగనివాడు. చీకటి పడింది, మరి ఇంకా ప్రయాణం చేయటం కష్టం. ఎందుకంటే అది చాలా మరి భయంకరంగా ఆ ప్రదేశం అంటూ కూడా ఉంటూ ఉన్నది. మరి అక్కడ కొన్ని రాళ్ళు ఉంటే మరి ఆ యొక్క రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకుని మరి ఇంకేమి చేయని పరిస్థితుల్లో ఒంటరిగా భయంతో యాకోబు మరి పండుకొని మరి నిద్రపోతున్నట్లుగా మనం చూడవచ్చు. మరి ఎప్పుడైతే ఒక రాయిని తలగడగా తీసుకుని పండుకున్నాడో మరి ఒక కల వచ్చింది. మరి ఆ కలలో ఒక నిచ్చెన ఆకాశాన్ని మరి అంటింది, మరొక కొన మరి భూమి మీద మరి అంటింది. మరి ఎప్పుడైతే ఆ యొక్క నిచ్చెన అట్లాగా వేయబడ్డదో మరి దేవుని దూతలు మరి ఎక్కుచు దిగుచు ఉన్నట్లుగా మనం చూడవచ్చు. 13వ వచనం చదువుదాం, 15వ వచనం వరకు. ఆశీర్వాదం సరిపోతుంది. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు కదా 13వ వచనంలో, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. ఇక్కడ మనం చూసినప్పుడు నీకు ఇస్తాను అంటే ఓకే, కానీ ఇక్కడ అంటున్నాడు కదా నీ సంతానానికి. అంటే యాకోబుకి అప్పటికి ఇంకా వివాహము కాలేదు. దేవుని వాగ్దానం చూడండి, ఇదిగో నీకే కాదు నీ సంతానానికి కూడా ఈ యొక్క దేశాన్ని, ప్రాంతాన్ని నేను ఇస్తానని వాగ్దానం చేస్తాను. అంత మాత్రమే కాదు, నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పాను. అవును, ఆయన మరి వాగ్దానం మన పట్ల, మన జీవితంలో చేసిన వాగ్దానం ఆయన నెరవేర్చే వరకు కూడా మనల్ని విడిచిపెట్టేసే దేవుడు కాదు. ఇక్కడ చూసినప్పుడు యాకోబుకి వివాహం కాలేదు, మరి ఒంటరిగా ఉన్నాడు. అయితే దేవుడు ఇదిగో నీకే కాదు నీ సంతానానికి కూడా ఈ యొక్క మరి దేశాన్ని నేను స్వాస్థ్యంగా ఇస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు,
నా మీద పగబట్టాడు, నేను బ్రతికితే చాలు అని అనుకుంటున్నాడు యాకోబు. అయితే మరి దేవుడు అంటున్నాడు కదా, నీకే కాదు నీ సంతానానికి యొక్క స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. మరి చీకటిలో మరి ఒంటరిగా మరి భయంతో ఉన్న యాకోబును దేవుడు దర్శించి మరి ఇంకో వాగ్దానం చేస్తున్నాడు. ఆ యొక్క నిచ్చెన చివర మరి ఆకాశం నటిన కొన మీద ప్రభువు ఇదిగో 13వ వచనంలో, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకున్న ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇస్తున్నావు. మరి ఒంటరిగా భయంతో బిక్కుబిక్కుమంటూ గడుపుచూ ఉన్న ఆ యొక్క యాకోబుతో దేవుడు ఎంత గొప్ప వాగ్దానం చేస్తున్నాడో చూడండి ప్రియులారా. కొన్నిసార్లు మరి మన పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకంటే మరి ముందు నుయ్యి వెనుక కొయ్యి. మరి అనేక కలవరాలు, కష్టాలు, మరి వేదనలు, మరి బాధలు, మరి ఆర్థిక ఇబ్బందులు, మరి కుటుంబంలో మరి ప్రియమైన వారిని కోల్పోవటం వలన మరి వేదన జీవితం, వేదన భరితమైన జీవితం, అలాగే అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా ఉప్పెనలాగా మన మీదకి వస్తూ ఉంటాయి. యాకోబు పరిస్థితి కూడా ఏమాత్రం కూడా ఏమీ చాలా భయంగా మరి బిక్కుబిక్కుమంటూ ఆ యొక్క హారాన్లో ఒక రాయిని తలగడగా చేసుకుని నిద్రపోతున్నప్పుడు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు కదా, నేను నిన్ను విడువను. అవును, ఈ రాత్రికాల సమయంలో మనం కూడా ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఏ ఇరుకులు, కష్టాలు, ఇబ్బందులు మరి ఉప్పెనలా మన మీదకి వస్తున్నా కూడా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను విడువను. 94వ కీర్తనలో అదే చదవం కదా, ఆయన తన ప్రజలను మరి ఎడబాయుడు, తన స్వాస్థ్యాన్ని విడనాడే దేవుడు కాదు. నేనేమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయనని అని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. గాలి తుఫానులు అలలు పొంగినా, గాలి తుఫానులు అలలు పొంగినా, విశ్వాసనామముచే కొట్టబాడిన, సముద్రము పొంగి అలలు ముంచిన, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. శత్రువున్ చూచి విస్మయమందకు, శత్రువున్ చూచి విస్మయమందకు, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడే, నిన్ను విడువడన్నాడు ఎడబాయడు, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు, దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండ భయము లేదుగా. అవును, ఈ యొక్క జీవిత యాత్రలో మరి శత్రువు అనేకమైన శోధనలు తీసుకొస్తాడు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి ఉప్పెనల మరి సముద్ర తరంగాల వలె మన మీదకి వచ్చినప్పటికీ కూడా భక్తుడు అంటాడు కదా, యేసు ప్రభు మనతో ఉంటే మనకు భయము లేదు, ఎందుకంటే ఆయన మనల్ని ఎన్నడూను విడువని దేవుడు. అవును, ఈ రాత్రికాల సమయంలో ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నేను ఏమాత్రం కూడా విడువను, నిన్నెన్నడను ఎడబాయను. యాకోబుతో చేసిన వాగ్దానమే ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనతో చేస్తూ ఉన్నాడు. అవును, మరి ఒకవేళ వ్యాధులు, బాధలు మరి చుట్టుముట్టినా, మరి సాతానుడు గర్జించే సింహం వలె నీ మీదకి ఎదురు వచ్చినా, మరి ఆయన నీతో ఉన్నప్పుడు నీవు దేనికి కూడా భయపడవలసిన పని లేదు, మనం దేనికి కూడా భయపడవలసిన పని లేదు. ఎందుకంటే యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. ఒకవేళ మనల్ని బాగా ప్రేమించేవారే మరి మనల్ని విడిచిపెట్టేయచ్చు, కానీ మనం ఆరాధించే ప్రభు, నీతో వాగ్దానం చేసిన ప్రభు నిన్ను ఎన్నడూ విడువడు, ఎడబాయడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యాకోబుని దేవుని విడిచిపెట్టేశాడా? ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూసినప్పుడు మరి యాకోబుని ఎంతగా ఆశీర్వదించాడో మరి ఆ తర్వాత అధ్యాయాలు మనందరికీ కూడా తెలిసిన చరిత్రే.
యాకోబు అంటాడు కదా, చేతి కర్రతో ఈ యోర్దాన్ని నేను దాటాను. అయితే మరి ఎబ్బోకు రేవు దగ్గర అంటాడు కదా, ఇంకో నాకు మందలు, దాసదాసీలు, మరి భార్యలు, పిల్లలు, మరి ఇదిగో ఎంతో ఆశీర్వాదాన్ని మరి పొందుకున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. ఆ యొక్క ఎబ్బోకు రేవు దగ్గర మరి యాకోబుని దేవుడు ఇశ్రాయేలుగా మార్చి ఇదిగో ఈ రోజున ఆ ఇశ్రాయేలు దేశం 12 గోత్రాలుగా మరి అతని పేరు మీదే మరి ఏర్పడటానికి యాకోబు కారకుడిగా ఉన్నాడు. అంతగా యాకోబుని మరి దేవుడు దీవించినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి ఆ యొక్క యాకోబును దేవుడు విడిచిపెట్టేయలేదు. ఎందుకంటే యెహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడువాడు కాడు. అయితే మనం ఆయన స్వాస్థ్యంగా మరి చేయబడ్డామా లేదా ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. ఎందుకంటే మనం ఆయన స్వాస్థ్యంగా ఉంటేనే ఆయన మనలను విడివాడు, ఎడబాయడు. మనం ఆయన స్వాస్థ్యంగా లేకపోతే మరి ఆయన విడిచిపెట్టేస్తాడు. సంసోను చూచినప్పుడు అంటాడు కదా, ఎప్పట్లాగా నేను విడిపించుకుంటానని అనుకుంటాడు, కానీ యెహోవా తనను ఎడబాసినని అతనికి తెలియలేదు. అవును, దేవుడు విడిచిపెట్టేస్తే మనకు ఎవరు కూడా తోడుగా ఉండలేరు. ఎందుకంటే ఆయన విడిచిపెట్టేస్తే ఏ ఒక్కరు కూడా చేయూత మనకి ఇవ్వలేదు. మరి అలాగే మరి సౌలు జీవితం కూడా చూచినప్పుడు దేవుని ఆజ్ఞను మీరటం వలన మరి దేవుడు సౌలును విడిచిపెట్టేసి దావీదును రాజుగా చేసినట్లుగా దేవుని వాక్యం మనం చూడవచ్చు. కానీ రాత్రికాల సమయంలో ఆయన స్వాస్థ్యంగా మనం చేయబడ్డామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మరి ఎలా ఉన్నాయి మన జీవితాలు? ఆయన స్వాస్థ్యంగా మనం చేయబడ్డామా లేదా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మరి ఏసేపు అన్నలు ఏసేపును గోతిలో పడవేసినారు, కానీ దేవుడు విడిచిపెట్టేసాడమ్మా? దేవుడు విడిచిపెట్టలేదు. ఐగుప్తు దేశానికే ప్రధానిగా చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. షద్రకు, మేషకు, అబేద్నెగోలు మరి అగ్నిగుండంలో పడవేయబడ్డారు. అయితే దేవుడు విడిచిపెట్టేశాడా? అగ్నిలో వారికి కనీసం మరి అగ్ని జ్వాలలు ఆయన వాళ్ళని కాల్చకుండా దేవుడే 4వ వ్యక్తిగా వారితో ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఆ యొక్క అగ్ని బలాన్ని చల్లార్చి వారితో పాటుగా ఆయన ఉన్నాడు. ఆయన విడిచిపెట్టేశాడా? ఏమాత్రం కూడా. ఎందుకంటే ఆయన స్వాస్థ్యంగా చేయబడిన షద్రకు, మేషకు, అబేద్నెగోలను దేవుడు విడిచిపెట్టలేదు. అలాగే మరి చూచినప్పుడు మరి యోనా మరి సముద్రంలో పడవేయబడినప్పుడు తన అవిధేయతను ఒప్పుకొని ఆ ఉపద్రవంలో నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతన్ని అంగీకరించి మరి ఇదిగో ఒక గొప్ప మత్స్యానికి ఆజ్ఞించి మరి అతన్ని కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దానియేలు మరి సింహపు బోనులో పడవేయబడినప్పుడు దేవుడు విడిచిపెట్టేశాడా? ఆ యొక్క సింహపు నోళ్ళని మూసి దేవుడు మరి దానియేలుకు తోడుగా ఉండి విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే పేతురుని చెరసాలలో వేశారు. 2 సైనికుల మధ్య మరి సంఖ్యలతో నిద్రపోతూ ఉన్నాడు. మరి సంఘం అయితే అత్యాశక్తితో పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నది. ఆ రాత్రి దేవుడు తన దూతను పంపి అదిగో ఆ యొక్క పేతురును తట్టి లేపినప్పుడు ఆ సంఖ్యలు ఊడి పడిపోయంట. ఆ బయట కావలి, మొదటి కావలి, 2వ కావలిని దాటి మరి తీసుకుని వచ్చి విడిచిపెట్టినట్లుగా చూస్తున్నాం. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకంటే ఆ యొక్క తెల్లవారితే ఆ యొక్క మరి పేతును మరి శిరచ్ఛేదనం చేయడానికి హేరోదు చూస్తూ ఉన్నాడు. అప్పటికే యోహాను సహోదరుడైన మరి యాకోబుని ఖడ్గంతో చంపించాడు. అవి పులియన రొట్టెల దినాలు, ఆ పండుగ దినాలు అయిపోయిన తర్వాత మరి తీసుకొద్దామని ఆ కావల్లో ఉంచాడు. కానీ తెల్లవారితే పేతుని శిరచ్ఛేదనం చేసేయాలి. కానీ దేవుడు తన దూతను పంపి ఆ యొక్క పేతుని విడుదల చేశాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పాత నిబంధనలో చూసినప్పుడు ఇటు రీతిగా ఎన్నో కొత్త నిబంధనలో చూసినప్పుడు ఎన్నో మరి మరి అద్భుతాలు వారి జీవితాల్లో జరిగినట్లుగా చూస్తున్నాం. కనుక మరి కొన్నిసార్లు శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటిని చూసి మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మరి క్రైస్తవ జీవితంలో మరి మనం విశ్వాస జీవితంలో అనేక శ్రమలు వస్తుంటాయి, కష్టాలు వస్తుంటాయి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, అనేక శ్రమలను అనుభవించి ఆ రాజ్యంలో మనం ప్రవేశించాలంట. క్రైస్తవ జీవితం అంటే మరి పూల పాన్పు ఏమాత్రం కూడా కానే కాదు. కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. ఎందుకంటే ఆయన చెప్పాడు, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి ఆయన తప్పిస్తానని. రావణని చెప్పట్లేదు, కానీ కష్టాలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అయితే వాటన్నిటిలో నుండి ఆయన తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ కష్టాలు వస్తున్నాయని, ఇరుకులు వస్తున్నాయని మనం ఒకవేళ దూరంగా వెళ్ళిపోతున్నామేమో దేవునికి, లేదా దేవుడు నేను విడిచిపెట్టేసాడేమో అనుకుంటున్నామేమో.
కానీ ఇదిగో ఆయన నిన్ను విడివని దేవుడు, ఎడబాయని దేవుడు. మరి విశ్వాస జీవితంలో విశ్వాసంతో మరి నిత్యము కూడా ఆయన మీద ఆనుకుని దినదినము కూడా మన విశ్వాస జీవితంలో మనం మరి పయనించే వారంగా ఉండాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఆయనే మనల్ని పరీక్షిస్తాడట. యెషయా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదువుదామా? యెషయా 48:10. కొన్నిసార్లు దేవుడే మనల్ని ఎలా పరీక్షిస్తాడంట? నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించుతుంది. దేవుడంట ఇబ్బంది కొలుములో మనలను పరీక్షిస్తాడంట. అవును, మన విశ్వాసానికి పరీక్షలు వస్తాయి. ఎందుకంటే పరీక్షలో పాస్ అయితేనే పై తరగతికి మనం వెళ్ళగలం. అవును, మరి వెండిని మరి దేనిలో పుటం మరి వేస్తారంటే అగ్నిలో పుటం వేస్తారు. ఎందుకంటే ఆ వెండిలో ఉన్న మస్ట్ అంతా కూడా తొలగిపోయి మరి కల్మషం తొలగిపోయేటట్లుగా మరి పుటం వేస్తారు. అదే రీతిగా ప్రభువు కూడా కొన్నిసార్లు మనం ఇబ్బంది అనే కొనుములో ఆయన మనలను పరీక్షిస్తాడంట. మరి శ్రమల గానుగలో మనలను వేస్తూ ఉంటాడు. మరి ఏ విధమైన శ్రమలు ఒకవేళ మరి రాత్రికాల సమయంలో మన ఎదుట మరి నిలబడ్డాయి, ఎన్ని మరి ఆటంకాలు మన జీవితంలో కలుగుతూ ఉన్నాయో, కానీ మరి ఇదిగో ప్రభు వాగ్దానం చేస్తున్నాడు కదా, ఒకవేళ ఆయన నిన్ను ఒకవేళ పరీక్షిస్తున్నాడేమో. మరి చర్చికి వెళ్తున్నాను, నాకు ఇబ్బందులు వస్తాయా? నేను కానుకలు ఇస్తున్నాను, లేకపోతే పాటలు పాడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను, మరి నాకు ఇబ్బందులు వస్తాయంటే తప్పకుండా వస్తాయి. ఎందుకంటే ఆయన అంటున్నాడు కదా, ఇబ్బంది కొలుములో నిన్ను పరీక్షించుతాను. అవును, మనకు తెలుసు కదా మరి యోబుని దేవుడు ఎంతగా పరీక్షించాడు. మరి అంతకుముందు మరి యోబును పరీక్షించిన తర్వాత అతను రెండంతలుగా ఆశీర్వదించబడినట్లుగా మనం చూడవచ్చు. మరి అనేక ఇబ్బంది అనే కొలుములో మనం వేసిన తర్వాత మనం శుద్ధ సువర్ణంగా మనం మార్చబడతాం. మనలో ఉన్న యొక్క కల్మషం అంతా కూడా తీసివేసి మనల్ని పవిత్రులుగా చేసి మరి పరిశుద్ధపరచి ఆయన ఎదుట శక్తి గలవారంగా మనం ఉండినట్లుగా మరి ఆయన మనలను మరి పరీక్షిస్తాడని దేవుని వాక్యం మనం చూస్తున్నాం. కనుక మరి మరి పరచడానికి కొన్నిసార్లు ఆయన మరి మనలను ఆయన ఇబ్బంది అనే కొలుములో మరి కష్టాల ద్వారా, ఇరుకుల ద్వారా, శ్రమల ద్వారా ఆయన కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. అలాగే మరొక మాట చూద్దాం, ఏ విధంగా ఆయన పరీక్షిస్తాడో. 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం చూద్దామా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. ఏలయనగా వారు బహుశ్రమ వలన పరీక్షింపబడక అత్యధికముగా దేవుని స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. వారు మరి బహు శ్రమ వలన పరీక్షింపబడగా. అవును, ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినప్పుడు దేని చేత వాళ్ళు పరీక్షించబడ్డారంటే బహు శ్రమలు. ఇందాక మనం చూసాం యెషయా గ్రంథంలో ఇబ్బంది అనే కొలిమి. ఇక్కడ క్రొత్త నిబంధనలు మనం చూస్తున్నాం బహుశ్రమల వలన. అవును, కొన్నిసార్లు మరి భయంకరమైన శ్రమలు, ఉప్పెన లాంటి శ్రమలు మరి మన మీదకి వస్తూ ఉంటాయి. మరి శ్రమ అంటే ఎరుగని వ్యక్తి ఈ భూమి మీద బహుశా ఎవరు కూడా ఉండరు. మరి అందరూ కూడా శ్రమల గుండా మరి వెళ్ళేవాళ్ళే. అయితే ఆ శ్రమల్లో మరి కృంగిపోయే వారిని మనం చాలామందిని చూస్తూ ఉంటాం. కానీ ఆ యొక్క శ్రమల్లో నిలిచి మరి ధైర్యాన్ని మరి ప్రభు దగ్గర మరి పొందుకుని మరి మనం ప్రతిఫలం పొందుకునే వారిగా ఉండాలని దేవుడు కోరుచున్నాడు. ఎందుకంటే శ్రమ దినానంట మనం కృంగిపోతేనంట మనము చేతగాని వాళ్ళం అవుతామంట. కనుక మనం చేతగాని వాళ్ళంగా కాకుండా, ఎందుకంటే మనం నమ్ముకున్న ప్రభువు మనలను చేతగాని వాళ్ళగా చేయలేదు. ఆయన మీద ఆనుకున్నప్పుడు ఇదిగో యాకోబు మరి ఒంటరిగా ఆ యొక్క హారానులో మరి ఇదిగో భయంగా మరి పండుకుని ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేశాడు, నేను నిన్ను విడువను. అవును, దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు మరి యాకోబుని ఎంతగానో ఆశీర్వదించినట్లుగా మనం చూడవచ్చు. మరి కొంతమంది జీవితాల్లో మన సాక్ష్యాలు వింటూ ఉంటాం. మేము ఎన్నో శ్రమలు పడ్డాం, కష్టాలు పడ్డాం, కన్నీళ్లు కార్చాం, దాని తర్వాత మేము ఎంతగానో దీవించబడ్డాం, ఆశీర్వదించబడ్డామనే మరి మనం చూస్తుంటాం. యోబే అందుకు ఉదాహరణ. మరి ఎన్నో శ్రమలు, ఆస్తంతా కోల్పోయాడు, మరి బిడ్డలను కోల్పోయాడు. అయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టేశాడా? ఏమాత్రం కూడా విడవలేదు. కనుక రాత్రికాల సమయంలో ఆయన స్వాస్థ్యంగా మనం చేయబడినట్లయితే ఆయన అంటున్నాడు కదా, ఆయన మనలను ఎడబాసే దేవుడు కాదు, విడిచిపెట్టేసే దేవుడు కాదు. కనుక ఈ రాత్రికాల సమయంలో మరి శ్రమలు వచ్చాయని మనం ప్రభుకు దూరంగా వెళ్ళిపోదు.
మరి మోషే జీవితాన్ని కూడా చూసినప్పుడు మరి మోషే ఆ యొక్క మరి ఫరో మరి గృహంలో కుమార్తె యొక్క కుమారుడిగా మరి అతను స్వీకరించబడ్డాడు. అల్పకాల పాప భోగాలు అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలు. అవును, మరి మోషే మరి ఆ యొక్క మరి పాప భాగాలు కోరుకోలేదు, కానీ దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడానికే ఆయన సిద్ధపడ్డాడు. కనుకనే 40 సంవత్సరాలు ఆ యొక్క మిథ్యానారణ్యంలో మరి ఎంతో మరి భయంకరంగా ఎండుతూ వానకు తడుస్తున్నట్లుగా ఎంతో కష్టపడ్డాడు, ఎన్నో ఇరుకులు పడ్డాడు. కానీ దేవుడు మరి మోషేని విడిచిపెట్టేశాడా? ఆశ్చర్యతగా మరలా ఐగుప్తు దేశానికి తోడుకుని వచ్చి తన ప్రజలను నడిపించి టానికి ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలను విడిపించటానికి ఒక సాధనంగా వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక మరి హన్నా కూడా మరి ఎంతో మరి శ్రమ అనుభవించినట్లుగా చూడవచ్చు. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 1 సమూయేలు 1:11. సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి సరిపోదు. ఇక్కడ మనకి సమయం లేదు కనుక నేను త్వరగా ముగిస్తాను. మరి ఇక్కడ చూచినప్పుడు మరి నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, అవును, ఆయన చూడకుండా ఏమీ లేడు, ఆయన చూచాడు. ఆయన మన యొక్క శ్రమ ఆయన చూస్తూ ఉన్నాడు. అవును, హన్నాకి మరి ఎన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా తన వైరియగు పెనిన్న ఎంత శ్రమ పెట్టినప్పటికీ కూడా మరి ఆమె దేవునిని విడిచిపెట్టకుండా మరి ఆయన స్వాస్థ్యంగా చేయబడి ఆయన మీద ఆనుకోవటం బట్టి ఇదిగో ఒక ప్రవక్తకి ఆమె జన్మనిచ్చింది. మరి సాక్షాత్తు దేవునితో మాట్లాడే ఒక వ్యక్తికి ఆమె జన్మనిచ్చింది. కానీ ఆమెను మరి హింసించిన ఆ యొక్క వైరియగు పెనిన్న ఆ తర్వాత చూస్తే ఆమెకి మరి పిల్లలు ఉన్నారు, కానీ ఆమె పిల్లలు కానీ ఆమె కానీ మరలా ఎక్కడ చరిత్రలో కనపడదు. ఎందుకంటే ఆమె ఓర్చుకుంది. తన శ్రమలో మరి ఆమె కృంగిపోకుండా ఇదిగో ఆ యొక్క మరి పరీక్షలు ఆమె నెగ్గినట్లుగా చూస్తున్నాం. గనుక యెహోవా తన ప్రజలను ఎడబాసేవాడు కాడు, తన స్వాస్థ్యాన్ని విడనాడేవాడు కాడు. ఎందుకు ఆయన మనల్ని విడడు? 3 మాటలంటే క్లుప్తంగా చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట, ఆయన కనికరం గల దేవుడు అంట, అందుకు ఆయన మనల్ని విడిచిపెట్టడంట. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయం 31 వచనం చదువుదాం. 31వ వచనం. ఆయన కనికరం గల దేవుడు అంట, అందుకు మనలను ఆయన విడిచిపెట్టడు. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడవడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు ఆయన మనల్ని విడిచిపెట్టాడంటే ఆయన కనికరం గల దేవుడు. అవును, మరి ఆయన కనికరం లేకపోతే మనం ఎప్పుడూ నిర్మూలమైపోయే వాళ్ళం. ఎందుకంటే కరోనా టైంలో మనందరికీ తెలుసు, ఎంతోమంది ఇక్కడ ఉన్న మనలో మరి ప్రాణాపాయం వరకు కూడా వెళ్ళినోళ్ళు ఉన్నారు. అయితే దేవుడు విడిచిపెట్టేశాడా? ఆయన ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు. నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు. అవును, ఆయన కనికరం గల దేవుడు, ఆయన చెయ్యి విడిచిపెట్టేసే దేవుడు కాదు. మరి మార్కు సువార్తలు మనం చూసినప్పుడు ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చి, మార్కు సువార్త 1వ అధ్యాయం 40-41 వచనంలో ఒకసారి చూద్దామా. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, నీకిష్టమైతే ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి, నాకిష్టమే, నీవు శుద్ధుడు కమ్మని వానితో చెప్పింది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన మీద మరి ప్రభు కనికరపడినట్లుగా చూస్తున్నాం. మరి కుష్ఠరోగి అంటే సమాజం చేత వెలివేయబడిన జీవితం, గెంటివేయబడిన జీవితం. అయినప్పటికీ కూడా ఎవరేమనుకున్నా పర్లేదు, నన్ను చంపినా పర్లేదు, ఎందుకంటే వాళ్ళ ఊరికి దూరంగా ఉండాలి. ఆ రోజుల్లో కుష్ఠరోగి అంటే చాలా ఊరికి వెలుపలగా మరి ఉంచేవారు, భయంకరమైన వ్యాధి. అయితే అతను మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళుని ప్రభు అంటాడు కదా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. అవును, ఈ రాత్రికాల సమయంలో మరి ఇదిగో ప్రభు దగ్గరికి ఆయన రావాలని కోరుచున్నాడు. ఆయన స్వాస్థ్యంగా మనం చేయబడాలని కోరుచున్నాడు. ఆ కుష్ఠరోగి వచ్చినట్లుగా మరి ఆయన దగ్గరికి వచ్చి, ప్రభా నీకు ఇష్టమైతే ప్రభా ఈ రాత్రి ప్రభా ఇదిగో నీకు ఇష్టనుగా నన్ను చేయి ప్రభా. ఒకవేళ నువ్వు ఆ కుష్ఠరోగి వలె ఒకవేళ దీర్ఘకాలం చేత ఏ వ్యాధితో బాధపడుచున్నా, మరి ఏ రీతిలో నీవు ఇబ్బంది పడుచున్నా,
ఆయన దగ్గరకు వచ్చి ప్రభువా నన్ను కనికరించినప్పుడు, ఎందుకంటే ఆయన యొద్దకు వచ్చి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి, అవును ఈ రాత్రికాల సమయంలో ప్రభు మన మీద కనికరం పడే దేవుడు. అందుకనే నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు కనుక నిన్ను చేయి విడువడు. అవును, ఆయన మన జీవితంలో మరి ఆయన కనికరాన్ని చూపించడానికి ఆయన ఇష్టపడుచు ఉన్నట్టుగా ఈ రాత్రికాలంలో మనం దేవుని వాక్యం మనం చూడవచ్చు. కనుక ఈ రాత్రికాల సమయంలో ఒకవేళ మరి కుష్ఠరోగం, ఒకవేళ అక్షరార్థంగా మరి ఒకవేళ వ్యాధి కావచ్చు, కానీ ఆత్మీయార్థంగా చూసినప్పుడు మరి కుష్ఠరోగం పాపానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా ఎక్కడ ఆయనకు ఆయాసం కలిగిస్తున్నామో, ఎక్కడ ఆయనకు దూరంగా జీవిస్తున్నామో, మనం ఇదిగో ఆయన స్వాస్థ్యంగా చేయబడినప్పుడు మరి ఆయన దగ్గరికి వచ్చి ప్రభా ఇదిగో ఈ బలహీనత నాలో ఉందయ్యా, ఈ అతిక్రమం నాలో ఉంది ప్రభా, ఇంకో నన్ను మన్నించు, నీకు ఇష్టమైతే నన్ను ఇదిగో ప్రభా కరుణించని ఆయన వేడుకున్నప్పుడు ఆయన మనం కరుణించడానికి ఇష్టపడుతున్నాడు. అలాగే ఆయన కనికరం గురించి చూసినప్పుడు మరొక మాట చూద్దాం. ఆదికాండం 19:16 చూద్దాం. ఆదికాండము 19:16. అతడు తడువు చేసెను, అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలకు తీసుకుని వచ్చి ఆ ఊరి బయట ఉంచిరి. మనం ఇక్కడ చూసినప్పుడు లోతు మీద యెహోవా యొక్క కనికరాన్ని చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క లోతు, ఆ యొక్క సొదొమ గొమొర యొక్క పాపం బహు ఘోరంగా ఉన్నప్పుడు, మరి ఆ యొక్క సొదొమ గొమొరాన్ని నాశనం చేయాలని దేవుడు సంకల్పించినప్పుడు తన దూతలను పంపించి వారిని వెలుపలికి తీసుకురావాలని దేవుడు పంపిస్తే లోతు ఏం చేశాడంట? తడువు చేశాడంట. అయితే అక్కడ దేవుని వాక్యంలో చూసినప్పుడు అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన. అవును, లోతు తడువు చేసినప్పటికీ కూడా మరి దేవుడు కనికరాన్ని చూపించాడు. ఈ రాత్రికాల సమయంలో నువ్వింకా మరి తడువు చేస్తున్నావేమో ఆయన స్వాస్థ్యంగా చేయబట్టడానికి, ఆయన దగ్గరకు రావటానికి ఒకవేళ మరి తడువు చేస్తూ ఉన్నామేమో. ఇది మిక్కిలి సమయము, ఇది అనుకూలమైన సమయం. మరి అబ్రహామును విడిచి లోతు వెళ్ళిపోయినట్లుగా కొన్నిసార్లు మనం కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. ఏ అతిక్రమం, ఏ పాపం, ఏ అవిధేయత మరి దేవునిని మనం దూరంగా చేసిందో, మరి ఇదిగో ఆ యొక్క కుష్ఠరోగి వచ్చినట్లుగా ఆయన యొద్దకు వచ్చినట్లయితే ఆయన కనికరాన్ని చూపించడానికి ఇష్టపడుచున్నాడు. మరి భర్తిమయ్య అనే గుడ్డి భిక్షకుడు కూడా త్రోవ పక్కన కూర్చుని దావీదు కుమారుడా నన్ను కరుణించని ఆయన కేకలు వేసినప్పుడు అంతటా యేసు నిలచి, ఆ జనసమూహం వెళుతూ ఉన్నారు, అంత మరి ఆ శబ్దంలో కూడా ఆ యొక్క భర్తిమయ్య కేకలు ఆయన నిలిచిపోయేటట్లుగా చేశాయి. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. అంటాడు కదా, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఈ రాత్రికాల సమయంలో మన కేకలు అంటే మనం చేసే ప్రార్థనలు కూడా ఆయన నిలిచిపోయేటట్లుగా చేస్తాయి. ఎటువంటి ఇబ్బందులు, ఇరుకులో నీవు ఉన్నా ప్రభువా నన్ను కరుణించు, నన్ను కనికరించని ప్రార్థన చేసినప్పుడు అంతటా యేసు నిలిచి, అవునవును ఆయన నిలిచి రాత్రికాల సమయంలో మన మనవులు ఆలకించడానికి సిద్ధంగా ఉన్నాడు. రెండో మాట మనం చూద్దాం, ఆయన ఎందుకు మనల్ని విడివడంటే మొట్టమొదటి మాట ఆయన కనికరం గల దేవుడు. రెండవ మాట ఆయన నిజమైన స్నేహితుడు. మరి సామెతల గ్రంథం 17:17 చూద్దామా? సామెతలు 17:17. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలు అట్టువాడు సహోదరుడిగా ఉండు. అవును, ఆయన నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. అవును, మరి ఆయన నిజమైన స్నేహితుడు. ఆయన మనకు స్నేహితుడిగా ఉంటూ ఉన్నాడు. యోహాను సువార్త 15:14-15 కూడా ఒకసారి చూద్దామా? యోహాను 14. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై యుందురు. 15 కూడా చూద్దామా? దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు గనుక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన నిజమైన స్నేహితుడంట. మనకి ఆయన నిజమైన స్నేహితుడిగా ఉండాలంటే మనం ఏం చేయాలంట? ఆయన ఆజ్ఞాపించిన వాటిని మనం మరి గైకొనాలి. మరి నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు కదా, ఇక మిమ్మల్ని దాసులను పిలువక మిమ్మలను స్నేహితులని పిలుచు. ఎందుకంటే దాసుడికి మరి యజమానుడు చెప్పే మరి ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే ఒక మరి పనివాడు ఉన్నాడంటే
ఆ యొక్క పని చేయటమే కానీ ఆ దాసుడు లేదా ఆ యజమానుడి మరి ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, లేకపోతే అతనికి ఆస్తి ఎంత ఉంది, అతని జీతం ఎంత, అవి ఏమన్నా తెలుస్తాయండి దాసుడికి? ఏమాత్రం కూడా తెలియదు. ఆ యజమానుడు తెలియనివాడు, ఎందుకంటే అతను దాసుడు పని చేయటానికి వచ్చాడు. కానీ ప్రభు అన్నాడు కదా, ఇదిగో మరి నా హృదయంలో ఉన్నంతా నేను నీకు తెలియచెప్పాలి, అలాగే మీ హృదయంలో ఉన్నదంతా నాకు మీరు చెప్పాలి. కనుక ఇదిగో మీరు దాసులు కాదు, ఇక మీరు నా స్నేహితులు. అవును, మరి మంచి మరి స్నేహితులు మరి ఆయన ఉంటూ ఉన్నాడు. ఆయన విడివని స్నేహితుడిగా ఉంటూ ఉన్నాడు. మరి లోకంలో కూడా స్నేహితులు ఉంటారు. మరి వాళ్ళు ఎలాగా ఉంటారంటే, మన దగ్గర అన్నీ ఉన్నప్పుడు, డబ్బు, అందం, ఆరోగ్యం, మరి మేడ మిద్దెలు, బంగారం అన్నీ ఉన్నప్పుడు మన స్నేహితులుగా ఉండొచ్చు. అంటే మంచి స్నేహితులు లేరని నేను చెప్పడం లేదు, మంచి స్నేహితులు కూడా ఉంటారు. కానీ కొన్నిసార్లు సాధారణంగా కొంతమంది స్నేహితులు ఉంటారు, మరి అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు మనతో స్నేహంగా ఉంటారు. కానీ మనం మరి ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అనారోగ్యంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా మనలను విడిచిపెట్టేస్తుంటారు. కానీ మనం ఆరాధించే ప్రభు మనల్ని విడిచిపెట్టేసేవాడు కానే కాదు. నీ నిందల్లో, నీ అవమానాల్లో, మరి నీ ప్రతికూల పరిస్థితుల్లో, మరి నీ కష్టాల్లో, నీ వేదనలో, మరి అనారోగ్యం పాలైనప్పుడు ఒకవేళ లోకపు స్నేహితులు విడిచిపెట్టేసినా నీ దేవుడు నిన్ను విడిచిపెట్టేసేవాడు ఏమాత్రం కూడా కానే కాదు. కష్టాలలో, కన్నీళ్ళలో నన్ను మోయు నీ స్నేహం, నన్ను ధైర్యపరచి ఆదరణ కలిగించు నా యేసు నీ స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. సరిపోతుంది. ఆయన కష్టాల్లో, ఇరుకులు, ఇబ్బందులు ఆయన విడిచిపెట్టేసే స్నేహితుడు కాదు. కానీ రాత్రికాల సమయంలో దేవుడు అంటున్నాడు కదా, నేను మిమ్మల్ని ఇంకా దాసులని పిలవను, మీరు ఇదిగో నా యొక్క స్నేహితులు. నా హృదయంలో ఉన్నదంతా మీతో చెప్పాలనుకున్నాను, మీ హృదయంలో ఉన్నదంతా మరి నాతో మీరు చెప్పుకోవాలి. ఎందుకంటే మన బంధం ఏంటంటే స్నేహ బంధం. కనుక మరి నిజమైన స్నేహితుడిగా ఆయన ఉండడానికి మనకి ఇష్టపడుచున్నాడు. కనుక మరి నిజమైన స్నేహితుడు మరి ఆ పదల్లో మరి సహోదరుడిగా ఉంటాడు. అవును, కనుక ఈ రాత్రికాల సమయంలో ఆయన మనలను స్నేహితుడిగా చేసుకోవడానికి ఇష్టపడుతుంది. చివరి మాట, మరి ఆయన ఎందుకు మనల్ని విడివాడంటే, 3వ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. మరి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తున్నాడంట, గనుకనే మనల్ని విడిచిపెట్టాడంట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చివరిగా చదువుకుని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం. చాలా కాలం క్రిందట శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను, గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. అవును, ఆయన శాశ్వతమైన ప్రేమతో మన ఎడల మరి కృప చూపుచున్నాడు. మనం ప్రేమించే దేవుడు, ఎవర్ లాస్టింగ్ లవ్. అవును, ఆయన ప్రేమ మరి శాశ్వతమైన ప్రేమ. మన ప్రేమలు ఎలా ఉంటాయంటే, మరి అన్నీ బాగున్నప్పుడే మనం ప్రేమిస్తాం. కానీ మరి ఆయన ప్రేమ అలాంటిది కానే కాదు. ఆయన విడువక, మరి ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది, ఆయన ప్రేమ ఎంతో గొప్పది. ఎందుకంటే ఆయన శాశ్వతుడైన దేవుడు, ఆయన ఇచ్చే జీవం శాశ్వతమైన జీవం. మరి ఆయన ఇచ్చే మరి ఆ యొక్క ప్రేమ మరి శాశ్వతమైన మరి ప్రేమ ఆయన మన పట్ల చూపిస్తాడు. ఎందుకంటే ఆయన రాజ్యం శాశ్వతమైన రాజ్యం. గనుక విడువక, ఎందుకంటే మరి కొంతకాలం ఉండి మరి కొంతకాలం తర్వాత మరుగైపోయే ప్రేమ కానే కాదు. మరి మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడే మనం ప్రేమించేవాడు కాదు. ఆయన ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ, వంచన లేని ప్రేమ. మరి నశించిన దానిని వెదకి రక్షించడం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. కనుక ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఒకవేళ తల్లిదండ్రులు మరి బిడ్డల పట్ల వాళ్ళు అన్నీ బాగున్నప్పుడే ప్రేమను చూపించవచ్చు. మరి ఒకవేళ విధేయులుగా ఉంటే వాళ్ళు ఆ బిడ్డలను ప్రేమించడం మానేస్తారు. మరి ఎన్నో లోకంలో మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈయన అటువంటి దేవుడు కానే కాడు. ఎందుకంటే ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించే దేవుడు. కనుక ఆయన ప్రేమ మరి మారని ప్రేమ, మరువని ప్రేమ అయింది. కనుక రాత్రికాల సమయంలో మరి శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. కనుక విడువక మన ఎడలైనా
కృప చూపుచూ ఉన్నాడని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కనుక ఆయన ప్రేమ కొరకు మనం వేడుకుందాం. ఈ రాత్రికాల సమయంలో తల వంచినట్లయితే మరి కొద్ది క్షణాలు మనం ఆయనతో ఒక్కసారి మనం పరిశీలన చేసుకుందాం. ఇదిగో రాత్రికాల సమయంలో ఆయన అంటున్నాడు కదా, తన స్వాస్థ్యాన్ని ఆయన ఎడబాయడు, తన జనులైన ఆయన విడిచిపెట్టేసే దేవుడు కాదు. కానీ రాత్రికాల సమయంలో ఆయన మనల్ని విడవటానికి ఆయన ఇష్టపడటం లేదు. మనం ఇదిగో ఆయన స్వాస్థ్యంగా చేయబడాలని ఆయన కోరుచూ ఉన్నాడు. ఆయన నిన్ను విడవను ఎడబాయని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో యాకోబుతో దేవుడు వాగ్దానం చేశాడు, ఇదిగో నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని దేవుడు యాకోబుకు వాగ్దానం చేసిన రీతిగా ఈ రాత్రికాల సమయంలో ఎవరు విడిచిపెట్టేసినా, నీ తోబుట్టువులు విడిచిపెట్టేసినా, నీ తల్లిదండ్రులు విడిచిపెట్టేసినా, ఎవరు నీ రక్త సంబంధికులు, నీ బంధువులు విడిచిపెట్టేసినా, ఆయన అంటున్నాడు కదా, నేను నిన్ను విడువను. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను, నీకు నిజమైన స్నేహితుడిగా ఇదిగో నేను ఉంటానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోక స్నేహం కొద్ది కాలమే ఉంటుంది, మన దగ్గర అన్ని ఉన్నప్పుడే ఉండొచ్చు. కానీ ఆయన ఎప్పుడు కూడా మనల్ని ప్రేమించే దేవుడు. ఎందుకంటే ఆయన ప్రేమ కొలత లేనిది ప్రేమ, ఆయన ప్రేమ వర్ణించలేనిది ప్రేమ. కనుక రాత్రికాల సమయంలో ఆయన ప్రేమను మనం ఒకసారి త్యాగం చేసుకుందాం. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా యేసుని నిత్య ప్రేమ. ప్రేమ యేసుని ప్రేమ అది ఎవ్వరు కొలువలేనిది, నిజము దీనిని నమ్ము ఇది ఉంచలేనిది. హల్లెలూయా. పరలోకమందున మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా విడువని దేవుడుగా ప్రభా, ఎడబాయని దేవుడిగా ప్రభా, మీరు మాకున్నందుకు వందనాలు ప్రభా. మీ స్వాస్థ్యంగా మేము చేయబడినప్పుడు ప్రభా, ఇదిగో మీ స్వాస్థ్యాన్ని మీరు విడువనని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డ కూడా మీ స్వాస్థ్యంగా చేయబట్టని కృపను అనుగ్రహించమని అడుగుతున్నాను ప్రభా. యాకోబుని విడువని రీతిగా ప్రభా, అయ్యో నన్ను మమ్మల్ని విడువనని వాగ్దానం చేస్తున్నారు ప్రభా. అవును ప్రభా, ఎందుకంటే మీరు కనికరం గల దేవుడు నాయన ప్రభా, మీరు నిజమైన స్నేహితులు ప్రభా, మీరు శాశ్వతమైన ప్రేమతోనైనా మమ్మల్ని ప్రేమిస్తున్నారు కనుకనే ప్రభా, అయ్యా మీరు విడిచిపెట్టలేదు ప్రభా, అయ్యా మీరు విడువని దేవుడు, విడబాయని దేవుడు నాయన ప్రభా. ఇటు దేవుడు మేమందరం కూడా కలిగి ప్రభా, అయ్యా మీ సన్నిధిలో ప్రభా, అయ్యా దీవించి ఆశీర్వదించి వెళ్ళబడే కృపను మాకు అందరికీ దయచేయమని ఈ మనములు యేసు నామములో అడిగి ప్రార్థన చేసి అతి వినయంతో బ్రతిమాలు పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్.